బ్రేకింగ్ న్యూస్ రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆయన అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని తెలిపారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు సీఎం రేవంత్. ఇక ఇదే సమయంలో కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కూడా ఆయన కొన్ని డిజైన్లను పరిశీలించారు. అయితే అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులకు సంబంధించి ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్లను మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆయన డిజైన్లను కూడా పరిశీలించారు. అయితే ఈ విషయాలకు సంబంధించి ప్రజలకు సరైన అవగాహన కల్పించాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు అందించాలంటూ కూడా ఆయన సూచనలు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? అలాగే ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పారు కదా, ఆ దిశగా చర్యలు సాగుతున్నాయా? ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ ఇమీడియట్లీ రేషన్ కార్డులు జారీ చేయాలంటూ కూడా ఈ రోజు ఆ శాఖతో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఆ సిఎస్ తో పాటు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరైనటువంటి త్రిపుల్-సిలో జరిగినటువంటి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే దశాబ్ద కాలంగా గత 10 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయని నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కూడా అందరినీ అప్లై చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది అప్లై చేసుకొని ఉన్నారు. ఇంకా మరికొంతమంది ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేయలేదో వాళ్ళందరినీ కూడా తిరిగి మరోసారి మీ సేవలో అప్లై చేసుకోవాలంటూ కూడా రీసెంట్ గా ఆదేశాలు జారీ చేశారు. గత 2 రోజులుగా మీ సేవలో భారీగా ప్రజలైతే అభ్యర్థులు అప్లై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమీక్షా సమావేశంలో కూడా కీలక సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ ఒక కీలక సమావేశంలో కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ అమలులో లేనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు జారీ చేయాలి. ఎందుకంటే నిరంతర ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే చెప్పేసి చాలా స్పష్టంగా గతంలో ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేస్తూ ఉన్నారు. అప్లై చేయకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి అప్లై చేయదు. ఎవరైతే అప్లై చేసుకోలేదో అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మీ సేవలో తిరిగి అప్లై చేసుకోవాలని చెప్తా ఉన్నారు. గతంలో ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళ ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరూ మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదనే అంశాన్ని ఆయన చెప్తూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడ్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, కరీంనగర్ జిల్లా సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఆయా జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడైతే ఎన్నికల కోడ్ అమల్లో లేదో ఆ జిల్లాలలో రేషన్ కార్డులు ఇమీడియట్లీ జారీ చేయాలన్నారు. ఇక
రేషన్ కార్డ్ డిజైన్ సంబంధించి ఎలా ఉండాలి, ఎందుకంటే గత 10 ఏళ్ల క్రితం ఎప్పుడో జారీ చేసినటువంటి రేషన్ కార్డులన్నీ కూడా ధ్వంసమైపోవడం, అవన్నీ కూడా రద్దు అయిన నేపథ్యంలో కూడా కొత్త రేషన్ కార్డు డిజైన్ ఏ విధంగా ఉండాలన్న అంశంపైన కూడా కొన్ని డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అందులో ఫైనల్ అయిన తర్వాత కూడా ఇమీడియట్లీ ప్రింట్ చేసి అర్హులందరికీ కూడా ఇప్పటికే కొన్ని టోకెన్ నెంబర్ల ఏదైతే అర్హులందరికీ కూడా నెంబర్లు జారీ చేశారు, కానీ కార్డులు జారీ కాలేదు. రేషన్ అందుతూ ఉంది, కానీ పూర్తి స్థాయిలో స్పష్టంగా కార్డు జారీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిజైన్లను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. మరోసారి చాలా స్పష్టంగా కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల సమీక్షా సమావేశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈరోజు త్రిబుల్సీలో జరిగినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి జారీ చేశారు. రేషన్ కార్డులు ఎందుకంటే 10 ఏళ్ల కాలంగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అర్హులకు ఎక్కడ కూడా రేషన్ కార్డు లేదు, అనేక కుటుంబాలు పెరిగాయి, కానీ ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు జారీ చేయని నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా కూడా రేషన్ కార్డులు జారీ చేయాలనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇకపై ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డు అందబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఒక శుభవార్తగా భావించాలి. ఎందుకంటే దశాబ్ద కాలంగా కూడా రేషన్ కార్డు అప్లై చేస్తున్న ఇప్పటివరకు కూడా ఏ ఒక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కార్డు జారీ చేయలేదు. కానీ గత ప్రభుత్వ హయాం జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు నాణ్యమైనటువంటి ఈ యొక్క ప్రజా సప్లైకి సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో చాలా స్పష్టంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలని అంటూ ఆదేశాలు జారీ చేశారు. కార్డు డిజైన్ సంబంధించి కూడా ఈరోజు ఫైనల్ కాబోతుంది. ఫైనల్ అయిన తర్వాత ఇమీడియట్లీ రేషన్ కార్డు ప్రింట్ చేయడం, తర్వాత వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లై చేసే వాళ్ళంతా కూడా మీ సేవలో అప్లై చేసుకోవాలి. గతంలో అప్లై చేసిన వాళ్ళు అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టి మరి సాధ్యమైనంత త్వరలోనే కొద్ది రోజుల్లోనే అర్హులందరికీ కూడా రేషన్ కార్డు అయితే జారీ కాబోతుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ నెల 28న ఎన్నికలు ఉన్నాయి. 3న ఎన్నికల రిజల్ట్ ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఆయా జిల్లాలకు ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయో ఆయా జిల్లాలకు ఆ తర్వాత కార్డుల ప్రక్రియ జారీ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎక్కడైతే ఎన్నికల కోడ్ లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో యథావిధిగా ఈ రేషన్ కార్డుల జారీ మాత్రం చేయాలంటూ ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైట్ వాసు, అయితే ఇప్పుడు ఎక్కడైతే ఎన్నికల కోడ్ అమల్లో లేదో అక్కడ వెంటనే రేషన్ కార్డులను జారీ చేయమని చెప్తున్నారు కదా. అయితే కొత్త రేషన్ కార్డుల డిజైన్కి సంబంధించి ఇంకా పరిశీలన ప్రక్రియ పూర్తయిపోయిందా? ఎందుకంటే అది పూర్తయిన తర్వాతే కదా కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుంది. చాలా మంది దగ్గర కూడా పాత రేషన్ కార్డులని ధ్వంసం కావచ్చు, ఆ రేషన్ కార్డులు రద్దయిన ప్రక్రియ కావచ్చు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా రేషన్ కార్డుల జారీకి సంబంధించినటువంటి డిజైన్ ఎలా ఉండాలి అంటే ఎక్కడ కూడా తదుపరి ధ్వంసం కాకుండా ఉండేందుకు చాలా స్పష్టంగా, మళ్ళీ నకిలీ తయారు కాకుండా ఉండేందుకు చాలా స్పష్టంగా ఉండే విధంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా కూడా ఒక రేషన్ కార్డు డిజైన్కు సంబంధించినటువంటి కొన్ని డిజైన్లను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఈరోజు డిజైన్ ఫైనల్ అయిన తర్వాత కూడా కొత్త రేషన్ల కార్డులు జారీ జరగబోతుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఈ యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించి నల్లగొండకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ జిల్లాలకైతే ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయో, ఎక్కడైతే కోడ్ అమల్లో ఉందో అక్కడ మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డుల జారీకి కొంచెం జాప్యం జరుగుతూ ఉంది. కానీ మిగతా జిల్లాలకు సంబంధించి యథావిధిగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకైతే రేషన్ కార్డుల జారీ చేయబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.